నగరాన్ని వణికించిన పీఎంజే జ్యువెలరీ భారీ దోపిడీ ఘటనకు నేటితో నెల రోజులు పూర్తయ్యాయి. నగర నడిబొడ్డున తుపాకులతో చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర దుండగులు ఇప్పటికీ పోలీసులకు సవాల్గా మారారు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా దోచుకెళ్లిన ఆభరణాలు, దోపిడీలో ఉపయోగించిన తుపాకులు, అలాగే పరారైన వాహనాలు పూర్తి స్థాయిలో రికవరీ కాలేదనే ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి అజీం అందిస్తారు. ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న పోలీసులు అయితే మరి ఈ రోజు దాన్ని విచారిస్తున్న క్రమంలో మరి అనేక విషయాలు బయటకు వస్తాయా, మరి ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ మరి పాత్ర ఉందా లేదా అనేది అయితే పోలీసులు అభిప్రాయాలు అయితే ఎలాంటి అభిప్రాయాలు చెప్తున్నారనేది అయితే మనకు మరికొన్ని రోజుల్లోనా మరి ఎప్పుడు తెలుస్తుందనేది ఒక ప్రశ్నార్థంగా మిగిలింది. ముఖ్యంగా మరి నెల రోజుల క్రితము కరీంనగర్ నడి బొడ్డున పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో చొరబడి భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ మరి చూస్తున్నానే కరీంనగర్ నడిబొడ్డు నుండి 20 నిమిషాల వ్యవధిలో కరీంనగర్ సిటీని దాటేసి గంటల వ్యవధిలోనే రాష్ట్ర బార్డర్ను దాటిన యొక్క నేపథ్యం అయితే దేశవ్యాప్తంగా యొక్క సంచలనం సృష్టించింది. మరి యొక్క దుండగులను పట్టుకునేందుకు నెల రోజుల నుండి బీహార్ రాష్ట్రంలో అటు చూస్తే కలకత్తా కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్రలో అయితే ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మరి అందులో 3 వ్యక్తులనే 15 రోజుల క్రితము పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అందులో ముఖ్యంగా సిమ్ కార్డులు సేల్ చేసిన వ్యక్తిని, మరో 2 వ్యక్తులను అయితే అరెస్టు చేశారు. మరి ఆ 3 వ్యక్తుల్లో ఆ 2 వ్యక్తులైనటువంటి దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు మరి ఆ రోజు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు మరి చోరీ కేసులో ఉన్నారా, మరి వేరే వ్యక్తులను తీసుకొచ్చి ముసుకేసి తీసుకొచ్చి ప్రజల నుండి ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క భారీ దోపిడీ కుట్ర వెనుక మరి ఇతర రాష్ట్రాల నుంచి సుబోధ్ సింగ్ బీహార్ జైలు జీవితం గడుపుతున్న సుబోధ్ సింగ్ అయితే ప్రధాన సూత్రధారిగా భావిస్తూ పోలీసులు అయితే పట్టుకొని కరీంనగర్కు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి సుబోధ్ సింగ్ లాంటి వ్యక్తి జైలు జీవితం గడుపుతున్న వ్యక్తి అయితే మరి ఇలాంటి స్కెచ్లు వేసి జైల్లో నుండే నెట్వర్క్ ద్వారా ఈ యొక్క భారీ దోపిడీకి ప్లాన్ చేశాడా అంటే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒక జైలు జీవితంలో ఉన్న వ్యక్తి ఒక ప్రధాన సూత్రధారిగా ఎలా వ్యవహరిస్తాడు, మరి ఇలా నిఘా వైఫల్యం ఉందా, పోలీసుల వైఫల్యం ఉందా, అక్కడ బీహార్ పోలీసుల వైఫల్యం ఉందా, ఒక జైలు జీవితం గడిపే వ్యక్తి ఇంత భారీ చోరీకి ఎలా ప్రయత్నం చేస్తాడు, ఒక సినీ ఫక్కీలో భారీ చోరీకి ఎలా పాల్పడుతున్నది అనేక అనుమానాలు ఈ యొక్క చోరీలో అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క చోరీ వెనుక ఇప్పటి వరకు పోలీసులు 1.5 కిలోకు పైగా బంగారం చోరీ అయింది. మరి అది ఇప్పటి వరకు బంగారం రికవర్ కాలేదు, మరి దుండగులు ఉపయోగించిన తుపాకులు రికవర్ కాలేదు, దుండగులు ఉపయోగించిన వాహనాలు రికవర్ కాలేదు. మరి పోలీసులు నెల రోజులుగా ప్రత్యేక బృందాలుగా ఈ యొక్క అంతర్రాష్ట్ర దొంగల కోసం అయితే జల్లెడ పడుతున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాధించినట్టు దొంగలకు సంబంధించిన భారీ రాబరీకి సంబంధించినట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి అయితే ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రజల్లో ఇటు ఇలా ఒక వ్యక్తమవుతుంది. పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టారా అనే చోదగా ఉందైతే ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి ఇప్పటికైనా ఈరోజు సుబోధ్ సింగ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబోధ్ సింగ్ను మరి పోలీస్ కస్టడీ నుంచి విచారణ చేస్తున్నారు. మరి ఒక సుబోధ్ సింగ్ అయితే ఏం చెప్తాడు, మరి అతను నిజంగా అతని యొక్క స్కెచ్ ధరని ఒక దోపిడీ జరిగిందా, మరి పోలీసులు మరి ఇంకా త్వరలోనే పట్టుకుంటారా, ఈ దోపిడీ చేసిన బంగారాన్ని కానీ, ఆభరణాలు కానీ, తుపాకులు కానీ, బైకులు కానీ, దీని వెనుక 13 మంది ఇంకా ఉన్నారని ఆ రోజు గౌస్ ఆలాం నేతృత్వంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి ఇప్పటి వరకైతే పోలీసులు సాధించింది కేవలం 3 వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో ఒక సిమ్ కార్డు అమ్మిన వ్యక్తిని, మరో 2 చోరీకి పాల్పడే వ్యక్తులను అయితే ఇప్పటివరకు అరెస్టు చేశారు. మరి సుబోధ్ సింగ్ విచారణలో మరికొన్ని విషయాలు బయటపడతాయా ఏంటి అనేది ఇంకా మనకు క్లారిటీ ఉంది. ప్రస్తుతానికైతే కరీంనగర్ నడి బొడ్డున జరిగిన ఈ భారీ దోపిడీ మనం విజువల్స్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకమైన సెక్యూరిటీ ద్వారా ఇక్కడ మరి ఈ యొక్క పీఎంజీ జ్యువెలరీ షాప్ ముందు అయితే ఆ రోజు నుంచి నేటి వరకు అయితే ప్రత్యేక నిఘా ఉన్నది. ప్రత్యేక నిఘాతో పాటు ఇక్కడ సెక్యూరిటీ ఎవరిని కూడా ఇక్కడ పార్కింగ్ ఇక్కడికి ఎవరు అనుమానిత వ్యక్తులు వచ్చినా కానీ ఇక్కడ ఒక నిఘా ద్వారా అయితే ఎప్పటికప్పుడు చూపిస్తున్న పెద్ద ఇక్కడ ఒక మొత్తం మీద ఈ దోపిడీ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రాంతం అయితే ఒక ఉలిక్కి పడ్డది. నెల రోజుల క్రితం అయితే ఇదే సమయంలో కాస్త గంట క్రితం ఉదయం 10 గంటలకు జరిగిన భారీ దోపిడీతో కరీంనగర్ ఉలిక్కిపడి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. మరి పోలీసులు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంత భారీ దోపిడీకి తుపాకులతో చొరబడి నడిబొడ్డున
సిబ్బందిని దారుణంగా కాల్పులు జరిపి పరారై భారీ దోపిడీకి పాల్పడ్డ ఈ యొక్క దోపిడీ దుండగులను పట్టుకుంటారా మరి ఏంటి ఇంకా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. కర్ణాటక రాజకీయాల్లో నేడు